నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. అటు వైసీపీ బస్సు యాత్రతో ఇటు కూటమి ప్రజాగళం పేరుతో ముమ్మర ప్రచారాలు సాగిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా గోదావరి వాసుల మద్దతు ఉండాల్సిందే. గోదావరి జిల్లాలో ఏ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తాయో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈసారి గోదావరి వాసులు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపనున్నారు, జిల్లా వాసుల మనసులో ఏముంది? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం జిల్లా వాసులతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వేడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో ప్రజాగళం యాత్రతో ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. మరోపక్క వైసీపీ కూడా మేము సిద్ధం కార్యక్రమం ద్వారా బస్సు యాత్ర ద్వారా ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. అయితే టీడీపీకి, జనసేన, బీజేపీ కూటమితో వస్తుంటే అటు వైసీపీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఎవరికైతే పట్టం కడతారో ఖచ్చితంగా వాళ్ళు ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరికి పట్టం కడతారు, అటు టీడీపీ, జనసేన కూటమితో కడతారా లేదంటే వైసీపీ కడతారా? ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. ప్రస్తుతం జిల్లా వాసులు అయితే ఉన్నారు మనతో పాటు. జిల్లా వాసుల మాటలో తెలుసుకుందాం ఎవరికి పట్టం కడతారో. సార్ చెప్పండి, అంటే ఏ రకంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఎవరైతే ఎక్కువ మెజార్టీతో వస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి సీట్ అయితే ఆ పార్టీకి అది తగ్గుతుంది కదా. అంటే మన పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఎవరికి ఎక్కువ పట్టం కట్టే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మీకు జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. సింగిల్ ఆర్మీగా జగన్ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు జగన్కే మద్దతు ఇస్తా తప్ప ఇంకెవరికి ఇవ్వరు. ఆయనే ఓన్లీ సింగిల్ ఆర్మీ చేశాడు కదా పనులు. స్కూల్ బాగు చేశాడు, అమ్మ ఒడి మొత్తం చేయూత ఈ రకంగా జనానికి డబ్బే పంచాడు కదా. అప్పుడు సీఎం ఏం పంచలేదు కదా డబ్బులు. ఇప్పుడంటే రాజధాని లేదు, అది లేదు, ఈ రోడ్ లేదు, ఆ రోడ్ లేదు అంటున్నారు. కానీ జనాలకు డబ్బులు ముట్టిని తీసుకున్నారుగా, వద్దనలేదుగా, తీసుకున్నారుగా బాగానే. ఇప్పుడు ఏంటంటే ఆడు మోసం చేసి ఈడు మోసం, మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేసి యూట్యూబ్లో రకరకాల పెడుతున్నారు. మద్యపాన నిషేధం చేస్తే ఇప్పుడు ఎంత ఆదాయం పోతుంది? అది ఎవరైనా చేయగలడా? ఒకవేళ నేను చేసినా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మళ్ళీ దాన్ని తీసుకొస్తుంది బయటికి. అదేందా? ఇప్పుడు మద్యపాన నిషేధం ఎవరో చేయరు కూడా. అదొకటే అది చేయింది. నవరత్నాల్లో చేయిందల్లో ఒక సబ్జెక్టు ఆయన అదొకటే. మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాదాపుగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ హామీలు ఇచ్చి పశ్చిమ గోదావరి జిల్లాను కూడా డెవలప్మెంట్ చేస్తారంటున్నారు. మరి ఏ విధంగా నమ్ముతారంటారు? ఏమండి, ఇప్పుడు దాకా మనం చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, పిల్లని తిట్టారని చెప్పి ఏడుపు అది చాలా సీన్లు క్రియేట్ చేశాడు. ఒక కేసు ఓపెన్ అయింది ఆయన మీద. ఇంతవరకు సీఎంని ఎవరిని అరెస్ట్ చేసినట్టు ఏమైనా ఉందా దాఖలా? సీఎంని అరెస్ట్ చేసి లోపల వేసారు కదా. ఇప్పుడు ఆ కేసులు అవన్నీ కూడా అన్నీ బయటకు వస్తాయి. అంతెందుకు టీఆర్ఎస్ తెలంగాణ కవిత గారిని ఎక్కడేసారు తీసుకెళ్ళి? సబ్జెక్ట్ బట్టి వెళ్తుందండి ఏదైనా సరే. న్యాయ వ్యవస్థ ఇంకా పోలేదు కదా, ఉంది కదా, దాన్ని బట్టి వెళ్తుంది. ఇప్పుడు ఏదో కుర్ర యూత్ హీరో పవన్ కళ్యాణ్ నాకు ఇష్టమే కాదంట్లా, హీరో పరంగా నాకు ఇష్టం. రియల్ హీరో పని చేసేవాడే. అంటే ఖచ్చితంగా పశ్చిమ గోదావరి జిల్లా వాసులు మాత్రం వైసీపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారు? పశ్చిమ గోదావరి జిల్లా కాదండి, మొత్తం అన్ని వర్గాల్లో కూడా ఓన్లీ ఒక ఫ్యాన్కి మాత్రమే మక్కువ చూపిస్తారు. అది కూడా జగన్ గారికి చూపిస్తారు. చదువుకున్న పిల్లలు కానీ అడగండి. పోనీ మీరు ఇక్కడ పిల్లలు ఉన్నారు, అడగండి ఎవరు కోటేస్తారు? జగన్మోహన్ కోటేస్తారా మీరు? పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ పార్టీకి పట్టం కడతారో ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమిగా వస్తున్నాయి, వైసీపీ మాత్రం సింగిల్గా వస్తుంది. ఎలా ఉండబోతుంది ఎలక్షన్లు? ఎలక్షన్ ఎప్పుడు వారు వన్ సైడ్గా డిసైడ్ అయిపోయారండి. ప్రజలకి సంక్షేమం ఎవరు అందించారనేది గమనిస్తున్నారు తప్ప ఈ రాక్షస పాలనని, రాక్షస రాజ్యాన్ని ఎంకరేజ్ చేద్దామని అనుకోవాలి. 2014 నుంచి 2019 వరకు 600 హామీలు ఇచ్చి తొంగలో తొక్కి మేనిఫెస్టోని గూగుల్ సైట్లోంచి తీసేసిన దరిద్రుడికిను రామరాజ్యంలాగా, అంటే రాక్షస రాజ్యం నుంచి రామరాజ్యంలోకి తీసుకురావడానికి ప్రజలకి నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్న. ఈ పశ్చిమ గోదావరి ప్రజలు క్లీన్ స్వీప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నా. ఏ రకంగా చెప్తున్నామంటే ఈ రోజున బడుగు బలహీన వర్గాలు, అట్టడుగున వర్గాలను ఆదుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు అన్న. డోర్ టు డోర్ అంటే ఏ ఫంక్షన్ కావాలన్నా, ఏ అవ్వ ఫంక్షన్ కావాలన్నా ఆ కార్పొరేటరో జన్మభూమి కమిటీ చుట్టూరా తిరిగి కాళ్ళు చెప్పులు ఎరిగేరా తిరిగి ఈరోజు ఇస్తారో లేదో తెలియకుండా ఆకలితో క్యారేజీలు తీసుకుని వెళ్ళి ఆ జన్మభూమి కమిటీ ఇంటి ముందు వెయిట్ చేసే రోజుల దగ్గర నుంచి ఈరోజు 1వ తారీఖు పొద్దున్న 4 అవ్వగానే తలుపుగా తట్టి, వాలంటీర్ వ్యవస్థ అనేది తలుపు తట్టి ఈ రోజున వృద్ధులకి ఫంక్షన్ కానీ ఏ అవసరం ఉన్నా సరే, ఇదివరకు మనకి క్యాస్ట్ సర్టిఫికేట్లు కావాలన్నా
రేషన్ కార్డు కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరా డెత్ సర్టిఫికేట్ పుట్టుక దగ్గర నుంచి చావు వరకు ప్రతిదీ లంచమైన రోజుల నుంచి ఈ రోజున డెత్ సర్టిఫికేట్ నుంచి బర్త్ సర్టిఫికేట్ వరకు మన కాల్ దగ్గరికి మన డోర్ దగ్గరికి తీసుకొచ్చిన వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వ్యవస్థ అన్న. అలాంటి దానికి అంటే ప్రభుత్వ సొమ్ము తినాలంటే అదృష్టం ఉండాలని మన చిన్నప్పుడు అనేవాళ్ళు. ఈ రోజున అలాంటి ప్రభుత్వ సొమ్ముని నేరుగా బ్రోకర్ లాంటి జనభూమి కమిటీ లాంటి బ్రోకర్ విధానం లేకుండా ఈ రోజున ప్రజలకు అందజేస్తున్నాడంటే ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి వాడు, ఎగువ మధ్యతరగతి వాడు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరోపక్క చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగానే ప్రతి పార్టీ కూడా హోప్స్ పెట్టుకుంటారు. అంటే ఎక్కువ సీట్లు వస్తే కనుక ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి పశ్చిమ గోదావరి జిల్లాలో వాసులందరూ కూడా వైసీపీకి పట్టం కట్టే అవకాశం ఉంటారా? వైఎస్ఆర్సీపీ కంచు కోటని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దివంగత నేత వైఎస్ఆర్ గారు చనిపోయిన కాడి నుంచి పశ్చిమ గోదావరి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా తోడుగా నిలబడ్డారన్న. ఆ తండ్రి లేని కుటుంబానికి అండగా నిలబడాలని ఆ రోజున ఈ ప్రజలందరూ ఎలా ఉచ్చరించుకున్నారో ఈ రోజున ఇప్పుడు కూడా ఈ 2024 ఎలక్షన్లో కూడా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారన్న. ఏ విధంగా అంటే మాకు చేసిన మంచి అంటే కొల్లేరు వాసులకు కానీ ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేరు అనేది అతిపెద్ద మంచినీటి సరస్సు అన్న భారతదేశంలో. అలాంటి కొల్లేరు కాంటూరు కుదింపు విషయంలో కానీ టీడీపీ చేసిన అరాచక పాలనలో కానీ ప్రతి విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రద్ధ చూపించి మా కష్టాలను దగ్గర నుంచి తీర్చారు. కాబట్టి ఈ రోజున పశ్చిమ గోదావరి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో క్లీన్ స్వీప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న. అంతేకాకుండా జనసేన కానీ ఈ టీడీపీ కానీ ఒకవేళ జనసేన గెలుస్తుంది అనే హోప్స్ ఉంటే పిఠాపురం ఎందుకు పారిపోతాడన్న పవన్ కళ్యాణ్? భీమవరంలో గెలిచే దమ్ము లేక ధైర్యం లేక ఒక్కరిని ఎదుర్కోలేక ఎంతమంది కలిసి వస్తున్నారంటే వీళ్ళ ఎలాంటి దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నారో అందరూ అర్థం చేసుకోవచ్చు అన్న. ముఖ్యంగా ఏలూరు జిల్లా విషయానికి వచ్చేసేపటికన్నా వైఎస్ఆర్సీపీ రథసారథి శ్రీ ఆళ్ళనాని గారి సారథ్యంలో 7 నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న. ఎందుకంటే జగనన్న సంక్షేమ పాలన ఏ విధంగా ఉంటుందనే దానికి శ్రీ ఆళ్ళనాని గారి నిదర్శనం అన్న. ఆ రోజున 33,000 మందికి ఏలూరులో ఇళ్ల పట్టాలు అందించారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి తీసుకొచ్చారంటే ఆ ఘనత శ్రీ ఆళ్ళనాని గారిది అన్న. అలాగే ఇక్కడ ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే అన్న టీడీపీ వాళ్ళది. నిన్న అచ్యుత్ కుమారి గారు అని గుడికి సంబంధించిన ఒక ట్రస్టీ మెంబర్ అన్న, ఆవిడ మీద టీడీపీ రెడ్డి నాగరాజు అనే ఒక మూర్ఖుడు ఒక ఆడబిడ్డ మీద దాడి చేసి నిన్న కూడా మహిళా చైర్పర్సన్ వచ్చింది. అలాగే శ్రీ ఆళ్ళనాని గారు పరామర్శించడం జరిగిందన్న. టికెట్ ఇవ్వనప్పుడే వీళ్ళు ఎంత దౌర్జన్యాలు రౌడీజానికి దిగుతుంటే టికెట్ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎన్ని నీచమైన పనులకు దిగజారుతారో అర్థం చేసుకోవచ్చు అన్న. దీన్ని అన్నీ తిప్పి కొట్టడానికి శ్రీ ఆళ్ళనాని గారి సారథ్యంలో మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఈ ఎలక్షన్ ఎలాంటిదండి అన్న, జగనన్న చేసిన మంచి పాలనకి నిదర్శనంగా మిగిలితే అప్పుడు 2009లో మహాకూటమిగా ఏర్పడినప్పుడు వైఎస్ఆర్ గారు ఎలా ఎదిరించారో ఈసారి 3 పార్టీలు ఏకమే వచ్చినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఓటుతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్న. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వైసీపీకి ఎక్కువ మద్దతు ఉందంటారా లేకపోతే టీడీపీకి ఎక్కువ ఉందంటారా? కరెక్ట్గా చెప్పాలంటే 2019 ముందు వరకు కూడా టీడీపీ జనసేన వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పినటువంటి బూట మాటలు నమ్మి టీడీపీకే ఎక్కువ పెచ్చింగా ఉండేది మన పశ్చిమ గోదావరి జిల్లా ఎప్పుడు కూడా. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద నమ్మకంతో ఆయన మాట మీద నమ్మకం ఉంచినటువంటి జిల్లా ప్రజలే కానీ రాష్ట్ర ప్రజలే కానీ భారీ మెజార్టీ కట్టబెట్టడం మనం చూసాం. 14 సీట్లు మనకి ఈ జిల్లాలో ఇచ్చారు. ఆయన ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా దానికి తగ్గట్టుగానే అంతకుమించి ధీటుగానే ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టుకొని ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ఎన్నో రకాలుగా సహాయపడ్డారు. రేపు 24లో కూడా రేపు అదే రిపీట్ కాబోతూ ఉంది. అంటే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఎక్కువ సీట్లు కనుక ఎవరికైతే ఎక్కువ సీట్లు ఇస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఈసారి పశ్చిమ గోదావరి వాసులు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది అంటారు? జనరల్గా ఇప్పుడు ఎవరు జనరల్గా ఇచ్చేసినా కూడా గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని అంటారు. కానీ రేపు పొద్దున్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రపంచం కొనసాగబోతుంది. మీరు ఒక 2 గోదావరి జిల్లాల వరకే మీరు పరిమితం అయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు 90% పైన అమలు చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రేపు పొద్దున్న దాని ప్రబంధం మీరు చూడబోతూ ఉన్నారు. ఇప్పుడు మా ఏలూరునే తీసుకుంటే మన జిల్లా ప్రధాన కేంద్రం అంటే ఏలూరునే తీసుకుంటే ఒకప్పుడు ఇక్కడ సరైన వసతులు ఏవి ఉండేవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఏలూరు రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. ఆళ్ళనాని గారు నిజంగా ఆయనకు బాగా సన్నిహితంగా ఉన్న దీనివల్ల మరి ఏంటో తెలియదు కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ప్రతి ప్రాజెక్టు కూడా నాన్నగారి హయాంలోనే వచ్చింది. మనకి తాగునీటి సమస్య ఇప్పుడు మనం చూస్తున్నాం.
మన పక్కన ఉన్నటువంటి పక్క రాష్ట్రం బెంగళూరులో, కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరులో వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. స్నానాలు కూడా చేయొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి వచ్చింది. అక్కడ 15 సంవత్సరాల క్రితమే నాని గారు మనకి ఆశ్రమ హాస్పిటల్ అవతల కొన్ని ఎకరాల భూమిని కొని మంచినీటి చెరువులు తవ్వించి మనకి ఏలూరుకి దాహార్తిని తెచ్చారు. వాటర్ ప్రాబ్లం రాకుండా చేశారు ఆయన. ఇలాంటి గొప్ప పనులు ఎన్నో చేశారు. రీసెంట్గా మెడికల్ కాలేజ్ తీసుకున్న, హాస్పిటల్ భవనాలు తీసుకున్న, మన నాడు నేడులో స్కూళ్ళు బాగు చేసిన, డిగ్రీ కాలేజీకి సంబంధించిన భవనాలు కడుతున్నా, ఏ విషయంలో చూసుకున్నా సరే ఆ అభివృద్ధి అనేది దీర్ఘకాలిక ప్రయత్నాలు ఉన్న ప్రతి అభివృద్ధి కూడా నాన్నగారి హయాంలో జరిగింది. నాన్నగారు చాలా చక్కగా వర్క్ చేశారు. మనకి మిశ్రమ స్పందన కనిపిస్తున్నప్పటికీ కూడా రేపు పొద్దున్న ఓటింగ్ పరంగా చూసుకుంటే కనుక ప్రపంచం సృష్టించబోతున్నారు నాన్నగారు చాలా బాగా వర్క్ చేశారు. ఏమండి, బీజేపీ అయినా టీడీపీ అయినా జనసేన ఎన్ని కూటములుగా వచ్చినా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళకి నమ్మకం లేకపోబట్టి ఈ రోజున 2-3 పార్టీలు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచికి అడ్డుపడాలన్న ఆలోచనతో వాళ్ళు వస్తున్నారు. ప్రజలు అది ముందు క్లారిటీగా ఉన్నారు. ప్రజలైతే చాలా క్లారిటీగా ఉన్నారు. వీళ్ళు ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారు, వాళ్ళ స్వ ప్రయోజనం కోసం పెట్టుకుంటున్నారా లేదా ప్రజా ప్రయోజనం కోసం పెట్టుకుంటున్నారా అన్నది ప్రజలు ఒక అవగాహన ఉందండి. ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తాడు. ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి ఆయన గెలిపిస్తాయి. అంటే మరోపక్క చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఎవరికైతే ఎక్కువ మెజార్టీ ఇస్తారో వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు. మరి ఈసారి పశ్చిమ గోదావరి జిల్లా వాసులందరూ కూడా జగన్ వైపు ఉంటారా, చంద్రబాబు వైపు ఉంటారంటారా? జగన్ వైపే ఉంటారండి ఆబ్వియస్లీ. ఎందుకంటే జగన్ గారు చేసే సంక్షేమం అలాంటిది కదా. మరి జగన్ గారు కులం చూడాల, మతం చూడాల, ఆఖరికి పార్టీ కూడా చూడలేదు. ఈవెన్ టీడీపీ జెండా పెట్టిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము, జనసేన జెండా ఉన్న వాళ్ళకి కూడా లబ్ధి ఇచ్చాము. వాళ్ళు చూసుకుంటే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, మేమేం పొందుకున్నాం అన్నది ఒక మనసాక్షి ఉంటుంది కదా. వాళ్ళే ఒకవేళ బయటికి వాళ్ళే మన చేస్తారేమో లేకపోతే మా పార్టీకి దూరం అవుతామేమో అన్న ఆలోచనతో ఉన్న ఓటు రూపంలో మాత్రం జగన్ గారికే వేస్తారు ఆ పార్టీల వాళ్ళు కూడా. ఎందుకంటే అంత ఫిక్స్ అయిపోయి ఉన్నారు ప్రజలు. జగన్ గారికి ఏ విధంగా పట్టం కట్టాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి వీళ్ళు 4-5 పార్టీలు కలుపుకొని వస్తున్నారు. అది వాళ్ళ ప్రయోజనం కోసమని ప్రజలకు అర్థమైపోతుంది ఒక జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి. ఎందుకంటే జగన్ పక్షాన ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల మీద పెత్తనం చేయడానికి వస్తున్నారు ఈ పెత్తందారులంతా. ప్రజలకైతే అది క్లారిటీ ఉంది. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రాజకీయం కూడా రసభసంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా వాసులందరూ కూడా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేశారు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమితో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కాపులు అందరూ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఉండడం వల్ల టీడీపీకి కూడా ఓట్లు పడే అవకాశం అని చెప్తున్నారు. ఏదేమైనా పశ్చిమ గోదావరి జిల్లా వాసులు చెప్పిందే ఇక్కడ ఏదైతే ఖచ్చితంగా ఎవరికైతే ఓటేయాలో వాళ్ళే ఖచ్చితంగా ముఖ్యమంత్రి సీట్లో కూడా కూర్చునే అవకాశం ఉంటే పశ్చిమ గోదావరి జిల్లా మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన నాయకులందరూ కూడా ఎక్కువ సీట్లు ఏ పార్టీకి గెలుపొందుతుందో ఖచ్చితంగా ఆ పార్టీ అధికారాన్ని కూడా చేపడుతుందని చెప్పేసి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ రాజుతో మధు, పశ్చిమ గోదావరి జిల్లా 4 Sides TV.